రైట్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చినాక నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ఖమ్మంలో సర్కారుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి నిరుద్యోగులకు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఖమ్మంలో నిరుద్యోగుల ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఖమ్మంలో నిరుద్యోగులు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అలవికాని హామీలన్నీ కూడా ఇచ్చింది, నెరవేర్చట్లేదు అని చెప్పేసి ఖమ్మంలో నిరుద్యోగులంతా కూడా కదం తొక్కారు. దానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, వెంట నోటిఫికేషన్లు ఇస్తామని, జీవో 46 రద్దు చేస్తామనేటువంటి స్పష్టమైన హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను అన్యాయం చేసింది అనేటువంటి కారణం రోడ్డెక్కారు. దాంతోపాటు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలిచింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇవాళ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు? ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ 2 లక్షల ఉద్యోగాల హామీని తొంగలో దొక్కి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయకుండా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా దున్నపోతు మీద వాన కురిస్తే ఎట్లా ఉంటుందో ఒక మొద్దు నిద్రతో ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. సో గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్స్ని వెంటనే విడుదల చేయాలని మా నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము మా ఈ శాంతియుత నిరసన ర్యాలీకి అడగగానే మన రాకేష్ అన్న గారు మద్దతు తెలిపి హైదరాబాద్ నుంచి మన ఖమ్మం వచ్చి మాకు అండగా నిలబడడం జరిగింది. అలాగే జీవో నంబర్ 46ని కూడా ఈ గవర్నమెంట్ రద్దు చేయాలని మా నిరుద్యోగుల పక్షాన మేము కోరుతున్నాము. ఏదేమైనా కానీ గవర్నమెంటు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇలానే చేస్తే మా నిరుద్యోగుల సత్తా ఏంటో మేము ఈ స్థానిక సంస్థల్లోనే చూపిస్తామని మరొకసారి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము. గవర్నమెంటు ఇప్పటికైనా మించిపోయింది లేదు. జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి అసెంబ్లీలో పెట్టి నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని మీ నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాకేష్ రెడ్డి గారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు నిరుద్యోగులు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాం, 40,000 ఇచ్చాం, 50,000 ఇచ్చామని చెప్తా ఉంది. సార్, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? ఏంటి సార్ ఈ పరిస్థితి? యూరియా కోసం ధర్నా చేస్తే వాళ్ళు రైతులు కాదంట. ఇప్పుడు మాకు ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి వీళ్ళు రోడ్ ఎక్కితే వీళ్ళు నిరుద్యోగులు కాదంట. నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మరి ఈ నిరుద్యోగులంతా రోడ్ ఎందుకు ఎక్కిళ్ళు? మొన్న మానుకోటలో మీరు చూసిన ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ అయిందో. ఈరోజు ఖమ్మం నగర వీధుల్లో ఏ రకంగా ర్యాలీ చేస్తున్నారో మీరు చూసిండ్రు. నిన్న హైదరాబాద్లో ఏ విధంగా నిరుద్యోగ మిత్రులు నిరసన తెలిపిందో మీరు చూసిండ్రు. అంటే కేవలము ఈరోజు హామీ ఇచ్చి పూట గడుపుకొని ఈ నిరుద్యోగులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయాలనేటువంటి ఆలోచన తప్ప వీళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయంటే ఒక మంత్రి 30,000 అంటాడు, ఇంకో మంత్రి 40,000 అంటాడు, ఇంకో మంత్రి 50,000 అంటాడు, PCC అధ్యక్షుడు 70,000 అంటాడు, పొన్నం ప్రభాకర్ గారు ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ఆవు ఎక్కడ కడితేంది, మా దొడ్ల ఇంత చాలనుకుంటుండ్రు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేసి, కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించి, ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఫలితాలు విడుదల చేస్తే కోడ్ ఉన్న కారణంగా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఆ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఊరంతా పందిరేసి డప్పు డోలు పట్టుకొని మొత్తం నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని ఈ రకంగా ప్రచారం ఏదైతే చేసుకుంటుండో ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఏమన్నారు ఆ రోజు? యూపీఎస్సీ తరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. తీరా చూస్తే అది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఉత్తుత్తి క్యాలెండర్. బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ అయినా ఉంటుంది, మైసూరు బజ్జీలో మైసూరు లేకపోయినా బజ్జీ అయినా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు, అలా ఏదీ లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తే మన ప్రభుత్వం మాత్రము ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి 5 నిమిషాల్లో ఏదో చిత్తు కాగితం ప్రవేశపెట్టినట్టుగా ఆ రోజు ప్రవేశపెట్టి కనీసం చర్చ లేకుండా చేయడం ఏదైతుందో
ఇది ఈ రాష్ట్ర యువతను మోసం చేయడమే. రాకేష్ రెడ్డి గారు, ఒక పక్క వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఓ పక్క కోర్టులో కేసు నడుస్తుంది గ్రూప్ 1కి సంబంధించి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగాయని నిరుద్యోగులు గొంతెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏం చెప్తారు? కోర్టు ఒక పక్కన ప్రాసెస్ నడుస్తున్నటువంటి నేపథ్యం. పాపం ఏండ్ల కొద్దీ నిరుద్యోగ మిత్రులందరూ కూడా నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తుంటే ఎప్పుడో ఒక నోటిఫికేషన్ వస్తే దాన్ని కూడా గద్దం తనకపోయినట్టు తనకపోయి దొంగలు ఊరు వంచుకున్నట్టుగా ఈరోజు జాబులు వంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇదే విషయం సింగిల్ బెంచ్ తీర్పు కూడా చెప్పింది. ఏం చెప్పింది? ఈ గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సరైనటువంటి ప్రమాణాలను వాళ్ళు పాటించలేదని చాలా స్పష్టంగా చెప్పినా ఆ హైకోర్టు తీర్పును గౌరవించకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మీ సొమ్ము నా సొమ్ము పన్నులు కొట్టే సొమ్మునంతా వెచ్చించి ఈరోజు ఈ నిరుద్యోగ మిత్రులను కోర్టులో ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డివిజన్ బెంచ్కు వేళ్ళు. మీరు డివిజన్ బెంచ్కు పోయి అక్కడ ఉన్నటువంటి 100 మందికి న్యాయం చేయాలనుకుంటున్నారు, కానీ ఈరోజు 1000 మందికి అన్యాయం జరిగింది. వాళ్ళ నోట్లో మట్టి కొట్టేళ్ళు. ఈ నిరుద్యోగ మిత్రులు వేలాది మంది మేము వస్తాం, మా తల్లిదండ్రులు వస్తాం, మేము మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళ పర్మిషన్లు ఇయ్యారు. కానీ 500 మందిలో కొంతమందికి మాత్రం పర్మిషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ప్రవేశపెట్టి మాకు అన్యాయం జరిగిందని ఈరోజు బోర్ను విలిపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ లోపల వీళ్ళు ఎంత ఏడుస్తున్నారు, వేలాది మంది ఎంత ఏడుస్తున్నారో అది బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా చేయడం ఏదైతే చాలా దుర్మార్గము. తప్పకుండా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. సుప్రీంకోర్టు వరకైనా ఈ నిరుద్యోగ మిత్రులు వెళ్తే వాళ్ళకు అండగా నిలిచేటువంటి తప్పకుండా పరిస్థితులు మేము తీసుకొస్తాం. ఒక మాట చెప్పండి, నిరుద్యోగులు పెన్షన్ ఉన్నారు, ఉద్యోగాలు రావాలన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ నాయకుడిగా మీరేం చెప్తారు? యువతకు మీరేం చెప్తారు? ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొట్లాడి మనం తెలంగాణ సాధించుకున్నాం, మళ్ళీ కొట్లాడి మన ఉద్యోగాలను సాధించుకున్నాం, మన హక్కులను సాధించుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగులకు అన్ని రకాలుగా అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నది. కోర్టుకు పోతే వాళ్ళ వెనుక మేము ఉంటాం, ర్యాలీలు చేపడితే వాళ్ళ వెంట ఉంటాం, వీధి పోరాటాల్లో మేము వాళ్ళ వెంట ఉంటాం. తప్పకుండా నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంత వరకు మేము అడమ తిప్పేది లేదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ, గ్రూప్ 1 అవకతవకల విషయంలో కానీ, మెగా డిఎస్సి విషయంలో కానీ ప్రతి విషయంలో ఈ మిత్రులను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా మొన్న మానుకోటలు కానీ ఇక్కడ కానీ మేము వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా తప్పకుండా వాళ్ళ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతను స్వీకరించి మరి పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నిరుద్యోగుల పోరాటం కోర్టుకు వెళ్ళినా సరే వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి విషయంలో పోరాటం చేస్తుందని చెప్పి ఎనుగుల రాకేష్ రెడ్డి చెప్తున్నారు. అట్లాగే కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తామంతా కూడా నిరుద్యోగుల పక్షం ఉంటాము, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, అధైర్యపడొద్దు అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళన నిరసన కార్యక్రమాలతో పాటు లీగల్గా కూడా ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మొత్తంగా నిరుద్యోగులు చేసినటువంటి ర్యాలీతో ఖమ్మం నగరం దద్దరిల్లిపోయింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.